భారతరత్న అంబేద్కర్ లాంటి కర్నూలు లాంటి గొప్ప రాజకీయ ఇవాళ మళ్ళీ అద్వానీ గారి గురించి సంతోషం. ఎందుకంటే వారు ఒక రాజకీయ నాయకుడిగా విలువలకు కట్టుబడి తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవలో అంటే మిక్కిలి ఈ దేశంలో అయోధ్య రామమందిరాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆనాటి హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రయత్నం చేసిన అంతేకాకుండా ప్రజల్ని జాగృతం చేయడంలో నిలతరపడి యాత్ర చేసినటువంటి నాయకుడు మన ఎల్కే అద్వానీ గారు ఇవ్వడం సంతోషం. అంటే ఎల్కే అద్వానీ గారికి ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే మొత్తం పార్టీ కోణంలో చూసుకుంటారు. దీని మీద పార్టీ కోణం ఎల్కే అద్వానీ గారికి ఒక పార్టీ. ఎల్కే అద్వానీ గారు తన జీవితం మొత్తం ప్రజాసేవలో అంకితం చేసినటువంటి జనసంఘం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా ఇక్కడ మచ్చ లేకుండా విమర్శలకు ఆస్కారం లేకుండా గడిపినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. అంటే ఇటు మల్కాజిగిరిలో కూడా అనేక మంది ఎంపీ సీట్ కోసం పోటీ పడుతున్నారు. దానికి కారణం ఏమైందో ఓటు అయిపోయిందమ్మా. మొత్తం డబ్బులంతా అక్కడనే అడ్డబెట్టి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ కావాలని చెప్పి తల్లిదండ్రులు అక్కడ నాకు తెలిసి డబ్బు సంచులకు మద్యం చేస్తారు. ధర్మం న్యాయం పేదపై మరోవైపు ఈ రెండు మధ్య యుద్ధం జరుగుతుంది. అంటే అక్కడ టికెట్ రాజేందర్ గారికి రావద్దని చెప్పేసి కోరుకునే వాళ్ళలో అనేక మంది ప్రతిపక్షాలు ఉన్నాయన్నమాట. నిజమేనా సార్? రాజేంద్ర అంటే పువ్వానికి 100% కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎదగద్దు, ఎన్నికడానికి అర్థం కావాలి, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ మేమే ప్రతిపక్షంగా ఉన్నామంటే బీజేపీ పార్టీ ఉండద్దు, అందులో బాగా ఇతనాలు ఉండద్దు అని కోరుకుంటారు. రకరకాల కారణాల వల్ల కోరుకోవచ్చు. కానీ పార్టీలు కోరుకుంటే నాయకులు అర్థం కాదు, ప్రజలు కోరుకుంటే నాయకులు.